తంజావూరులో డీఎంకే నేతల ఆందోళనతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఉదయనిధి స్టాలిన్ ను తంజావూరుకు తరలించిన నేపథ్యంలో పార్టీ కార్యకర్తలు పెద్దెత్తున చేరుకుని నిరసనలు చేపట్టారు. మరోవైపు టీవీకే కార్యకర్తలు ఆందోళనను అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ దిష్టిబొమ్మను డీఎంకే శ్రేణులు దహనం చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా తనపై నమోదైన కేసులో అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ ఉదయనిధి స్టాలిన్ మద్రాస్ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ను అత్యవసర విచారణకు స్వీకరించిన హైకోర్టు మరి కాసేపట్లో దీనిపై విచారణ చేపట్టనుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ గోపినాథ్ అందిస్తారు ఫోన్ ద్వారా. గోపినాథ్, శివాని, ఇవాళ అంటే ఏదైతే ఉదయనిధి స్టాలిన్ ని అరెస్ట్ చేసిన నేపథ్యంలో, ఎందుకంటే నిన్న కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, అందువల్లనే ప్రభుత్వం చాలా సీరియస్ అవ్వడం జరిగింది. అందువల్లనే ఆయన అరెస్ట్ చేశారు. అయితే తంజావూరుకి ఆయన తీసుకెళ్తున్న సందర్భంలో డిఎంకే పార్టీకి సంబంధించిన నేతలు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున నిరసనలు ఆందోళన చేస్తున్నారు. రోడ్లపైకి వచ్చి అంటే పార్టీకి సంబంధించి డిఎంకే పార్టీకి సంబంధించిన జెండాలు పట్టుకుని రోడ్లపైకి వచ్చి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు విజయ్ ముఖ్యమంత్రి దిష్టిబొమ్మలను ఎక్కడికక్కడ దహనాలు చేస్తూ కూడా తమ నాయకుడు అరెస్ట్ కు సంబంధించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే మొత్తం మీద పోలీసులకి డిఎంకే సంబంధించిన కార్యకర్తలకి మధ్యన పలు చోట్ల ఘర్షణ వాతావరణం కొనసాగుతుంది. తోపులాట్లు జరుగుతున్నాయి. ఎక్కడికక్కడ సోఫా లాఠీ చార్జీలు కూడా పోలీసులు నిర్వహిస్తున్నారు. తీవ్రంగా రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్ కు సంబంధించి డిఎంకే పార్టీకి సంబంధించిన నేతలు నిరసనలు ఆందోళన కొనసాగిస్తున్నారు. ఆల్మోస్ట్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఈ నిరసనలు కొనసాగించాలంటూ కూడా అధినేత స్టాలిన్ ఇప్పటికే కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి ఆల్రెడీ కాసేపు క్రితమే స్టాలిన్ కూడా పార్టీ కార్యాలయానికి కూడా పార్టీ కార్యాలయానికి కూడా చేరుకుని ముఖ్యమైన నాయకులతో కూడా ఆయన ప్రత్యేకంగా సమావేశం అవుతున్నారు. రేపటి నుంచి కూడా అసెంబ్లీ సమావేశాలు జరగబోతా ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా ఉదయనిధి స్టాలిన్ రేపు బడ్జెట్ పైన, రాష్ట్ర బడ్జెట్ పైన ఆయనే మాట్లాడే అవకాశం అయితే ఉంది ప్రతిపక్ష హోదాలో. అయితే ఇవాళ ఉద్దేశపూర్వకంగా ఆయన అరెస్ట్ చేశారు. నిన్న జరిగినటువంటి కావేరీ జలాలకు సంబంధించి ఏదైతే జరుగుతున్న కార్యక్రమంలో ఎక్కడా కూడా త్రిషాని కానీ ఒక పేరు పెట్టి ఆయన ఎక్కడ కూడా మాట్లాడలేదు. కానీ ఈ రకంగా కేసులు పెట్టి, ఈ రకంగా 6 సెక్షన్ల కింద కేసులు పెట్టి, ఈ రకంగా అవమానకరంగా అరెస్ట్ చేసి ఈ రకంగా ఆయన తీసుకెళ్లారంటూ కూడా పార్టీకి సంబంధించిన నేతలు కానీ కార్యకర్తలు వీరందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలోనే ఆయన తంజావూరుకు తీసుకెళ్లడం జరిగింది. అందువల్లనే ఆయా ప్రాంతాల్లో ఎక్కడికి పెద్ద ఎత్తున డిఎంకే సంబంధించిన నాయకులు, కార్యకర్తలు వాళ్ళందరూ కూడా రోడ్లపైకి వచ్చి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. పలు చోట్ల విజయ్ కి సంబంధించి, సీఎం విజయ్ కి సంబంధించిన దిష్టి బొమ్మలు దహన కార్యక్రమాలు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల షాప్స్, దుకాణాలు వాటన్నిటిని కూడా మూసివేస్తూ కూడా ఒక యుద్ధ వాతావరణం కొనసాగించే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే పోలీసులకి, డిఎంకే సంబంధించిన కార్యకర్తలకు మధ్యన పలు చోట్ల ఘర్షణ వాతావరణం జరుగుతుంది. సో వాటన్నిటి లా అండ్ ఆర్డర్ తప్పుకోకుండా ఎట్టి పరిస్థితుల్లో పోలీసులు ఎక్కడైతే ఎక్కువగా గొడవలు జరుగుతున్నాయో, ముఖ్యంగా తంజావూరులో ఎక్కువగా గొడవలు జరుగుతున్నాయి, పోలీసులకి అదేవిధంగానే డిఎంకే సంబంధించిన కార్యకర్తలకు సంబంధించి అక్కడ అదనపు బలగాలను కూడా హెడ్ క్వార్టర్స్ నుంచి కూడా పంపుతూ కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని ముఖ్యమంత్రితో పాటు డీజీపీ వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్ష చేస్తున్నారు. సో మొత్తం మీద ఎవరైతే ఉదయనిధి స్టాలిన్ ఇప్పటికే మద్రాస్ హైకోర్టులో మధ్యంతర బెయిల్ కూడా మంజూరు చేసుకోవడం జరిగింది. అయితే మరి కాసేపట్లోనే హైకోర్టు కూడా దీనికి సంబంధించి విచారణ జరిపే అవకాశాలు అయితే ఉంది. అయితే ఇప్పటికే ఈ కేసులో చాలా ప్రాంతాల్లో ఎవరైతే ఇప్పటికే 6 సెక్షన్ల కింద ఒక పోలీస్ స్టేషన్ లో నమోదైతే పలు చోట్ల ఇప్పటికే కూడా టీవీకే పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా కేసులు పెట్టడం జరిగింది. ఇది కాకుండా త్రిషాని ఒక మహిళని ఈ రకంగా కొంచెం వల్గర్ గా ఈ రకంగా ఇబ్బందిగా మాట్లాడారు కాబట్టి ఇప్పటికే బీజేపీకి సంబంధించినటువంటి పార్టీ నేతలు కానీ మరికొన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ విషయంలో తప్పుపడుతూ రావడం జరిగింది. సో మొత్తం మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకునేందుకే ప్రభుత్వం ఈ రకంగా ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్ చేయడం జరిగింది. శివాని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ గోపినాథ్.
எங்க மேலே சேர்த்து எஃப்ஐஆர் போட்டு எங்களையும் அரெஸ்ட் பண்ணுங்க சார். ஹலோ எஸ்டிபி யாரு சார்? நானும் வர எங்களையும் சேர்த்து எஃப்ஐஆர் போடுங்க சார். ஹலோ பதில் சொல்றதுக்கு ரெடியா இல்லை. வீரபாஸ்கர் சார் பட்டுன்னு பொசுன்னு ஆஃப் ஆயிட்டு